ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి సాధారణంగా ప్రకృతి వైద్య విధానం ప్రకారము అలాగే మీరు కూడా స్నాక్స్ అనేవి వద్దు అని చెప్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు కాస్త డీవియేషన్ అనేది ఓకే కదా. సండేస్ జీవితంలో వద్దంటలేదమ్మా, రోజు వద్దని. అది మరి సండేస్ ఏదైనా స్పెషల్ గా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు స్నాక్స్ ఏమైనా వండి పెట్టాలి అని తల్లిదండ్రులు అనుకుంటే గనక బయట వద్దు అని, అప్పుడు ఎలాంటి స్నాక్స్ చేసుకుంటే బాగుంటుందో ఈ రైస్ స్నాక్ రెసిపీ ద్వారా చూపిద్దామా? దగ్గర చదువుకున్న వాళ్ళు, సిటీలో ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళందరూ తెల్లటి బియ్యాన్ని చుట్టాలు వచ్చినప్పుడును ఫంక్షన్స్ అప్పుడు వాడుతున్నారు తప్ప రెగ్యులర్ గా వాడట్లా. అవును. ఇంకా పల్లెటూళ్ళల్లోనే పాపం ఇంకా అవగాహన లేకో పాపం తెల్లటివే వాడుతున్నారు. అందుకని పల్లెటూళ్ళల్లో కూడా మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండొద్దా, అందుకని ముడి బియ్యాన్ని రవ్వగా చేసి ఆ రవ్వతో నూనె లేకుండా మేగడతో స్నాక్స్ చేస్తే, ఆ స్నాక్స్ ని మీ బిడ్డకి ఆరోగ్యాన్ని పంచే విధంగా చేస్తే, పోషకాలు వచ్చే విధంగా చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. అలాంటి స్నాక్స్ చూద్దాం. కాల్షియం రిచ్ రైస్ స్నాక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్, ఓట్స్ పిండి 1 కప్, బియ్య పిండి 1/2 కప్, మెంతికూర 1 కప్, వేపించిన నువ్వులు 1/2 కప్, వేపించిన వేరుశెనగ పప్పులు 1/2 కప్, కొబ్బరి తురుము 1/2 కప్, ఖర్జూరం గింజ తీసేసిన ముక్కలు 1 టేబుల్ స్పూన్, గట్టి పెరుగు 2 టేబుల్ స్పూన్స్, మేగడ 1 టీ స్పూన్. ముందుగా పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టి దోరగా వేపించిన నువ్వుల్ని తీసుకున్నాం. అందులో సగం పాత్రలో వేస్తాం. జీలకర్ర ఈ 2 కొద్దిగా వేడి చేస్తాం. అందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి, రైస్ పౌడర్, బియ్య పిండి, అలాగే ఓట్స్ పిండి ఈ 2 వేసేస్తాం. సిమ్లో పెట్టి దోరగా ఆ పిండి కొద్దిగా 4-5 మినిట్స్ వేడెక్కనివ్వాలి. అలా వేడెక్కిన తర్వాత అందులో పుల్ల మజ్జిగ పోసేసి, వేడి మీద పోస్తే గుల్లగా పిండి కలుస్తుంది. ఉండలు లేకుండా ఆ ఓట్స్ పౌడర్, బియ్య పిండిని మనం పుల్ల మజ్జిగలో కలిపేసేయాలి. ఆ కలిపిన పిండి ముద్దకి 1 కప్ మెంతికూర తీసుకున్నాం, కొత్తిమీర వేసేస్తాం. మెంతికూర, కొత్తిమీర కూడా కలిపేస్తాం. అలా కలిపిన ముద్దని చిన్న ఉండలుగా ఆ పిండి తీసుకుని అట్లా వేళ్లతో ప్రెస్ చేసి చిన్న కప్పుల వలె చేసేసి 10 నిమిషాలు ఆవిరిలో పెట్టి ఉడికించాలి. అట్లా మనం ఇక ఉడికే టైంలో మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఖర్జూర ముక్కలు, వేపించిన వేరుశెనగ పప్పులు, నువ్వులు కూడా వేపించిన ఇందులో వేసేసాం, కొబ్బరి తురుము, కొత్తిమీర వీటన్నిటిని వేసేసి ముక్క చెక్కలాగా మిక్సీ తిప్పుతాం. ముక్క చెక్కలాగా చేశాక అందులో గట్టి పెరుగు వేసేసి మరొకసారి ఒక తిప్పుతాం. ఇలా చేసిన దాన్ని తీసుకుని పిండితో ఇలా ఉడికిన వాటిని స్టీములోంచి తీసుకుని ఆ కప్పుల్లో ఈ నువ్వులు, వేరుశెనగ పప్పులు, కొబ్బరి గ్రైండ్ చేసిన ముక్క చెక్కదాన్ని స్టఫింగ్లా ఇట్లా చేసేసి డైరెక్ట్గా ఇట్లా తింటే కాల్షియం రిచ్ స్పెషల్ స్నాక్ చాలా బాగుంటుంది. అల్లం చట్నీ లేదా టమోటా సాస్ ఏదైనా పెట్టుకుని తీసుకోగలిగితే బాగుంటుంది. ఇప్పుడు మేము చూపించిన ఈ స్నాక్స్ని మీరు ఎలా పెట్టాలో తెలుసా? పిల్లలకి 6-6:30 కల్లా భోజనంలాగా ఈ స్నాక్స్ని బాగా తినేయమనండి. ఇదే భోజనం ఇంకొక భోజనం తినకూడదు. అప్పుడు పిల్లలకి అరుగుదల బాగుంటుంది, బరువు పెరగరు, సమస్యలు రాకుండా ఉంటాయి. ఎప్పుడన్నా స్నాక్స్ అని 4-5 ఇట్లాంటి తినేసి ఆకలి చంపేసి రాత్రి ఇంకోటి పెడతాం అనేది పిల్లలు మూల పట్టడానికి కారణం అవుతుంది, బరువు పెరగడానికి కారణం అవుతుంది.